నమస్కారం సార్. నమస్తే సార్, కర్నూలు జిల్లా యొక్క నీటి కష్టాలు శాశ్వతంగా తీరాలంటే ఎలా ముందుకెళ్ళాలి? ప్రభుత్వం చేయవలసిన పని చాలా ఉంది. చాలా ఏళ్లుగా చేయటం మానేశారేమో అనిపిస్తుంది. ప్రభుత్వ పరంగా ఈ జిల్లాకు నీటి కరువు లేదు. ఎందుకంటే తుంగభద్ర లాంటి ఒక పెద్ద నది ప్రవహిస్తుంది, భగవతి ఉంది, చిన్న చిన్న ఏర్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని సద్వినియోగం చేసుకుంటే కర్నూలు జిల్లా కూడా కోస్తా జిల్లాల మాదిరిగా వ్యవసాయంలో కానీ ఇతర అంశాల్లో అభివృద్ధి చెందాల్సిన అంశం ఉంది. కానీ కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు 23 లక్షల జనాభాలో 2 లక్షల మందికి పైగా ఇంకా వలసలు పోతున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా ఎప్పుడో 1862లో డొక్కల కరువు వచ్చిందని చెప్పేసి చెప్పుకొని కథల్లాగా చెప్తున్నాం. కానీ ఈనాటికి 2 ఏళ్లకు ఒకసారి కరువు వస్తూనే ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడే రైలు స్టేషన్కి వెళ్ళి చూడండి, కరువు బాధితులు అనేక వ్యాన్లలో రైళ్లలో కూడా గుంటూరు, కృష్ణా వాటి అన్నిటికీ వెళ్తూ ఉన్నారు. పత్తి తీయటానికైతేనే, తర్వాత వచ్చే నెల వరి కోతలకైతేనే, వీటన్నిటికి కూడా. ఇదే కాకుండా బెంగళూరు, హైదరాబాదు, బొంబాయి, తిరువనంతపురం లాంటి సుదీర ప్రాంతాలకు వెళ్ళి అడుక్కుంటున్నారు కూడా చాలామంది. 50 ఎకరాల ఆసాయం ఉన్నా కూడా అతను కూడా ఈ సుగ్గి యాత్ర అంటే కరువు యాత్రకు పోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఉన్న నీటి వనరులు కూడా సద్వినియోగం చేసుకోవటం లేదు. ఆ సద్వినియోగం కాకపోవటం వలన 100 ఎకరాల ఆసామి కూడా పేదవాడుగానే జీవిస్తున్నాడు అనేది నిత్య సత్యం. దీనికి అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తారు, పని మొదలు పెడతారు, వదిలేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు ఎల్ఎల్సి కెనాల్ ఉంది. దాని మీద మనకు దాదాపు 35 టీఎంసీల నీళ్లు మనకు రావాల్సి ఉంది. ఈరోజు 20 టీఎంసీలు కూడా అందట్లేదు. కారణం ఏంటంటే ఆ కాలువలు పూడిపోతూ ఉన్నాయి, వాటిని రిపేర్ చేసే దిక్కు లేకుండా ఉన్నారు. అలాగే అటు తుంగభద్ర డ్యామ్ కూడా మా పూడికి ఎక్కువైపోయింది కాబట్టి తక్కువ నీళ్లను రిలీజ్ చేస్తున్నారు. దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు, వచ్చిన నీళ్ళని వీళ్ళు వాడుకోవట్లేదు. అలా మేము చాలా రోజుల నుంచి 1980 నుంచి గుండ్రేవుల కోసం పోరాడుతున్నాం. అది కూడా 19లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కూడా చేశారు, కానీ దాన్ని ఊసే ఎత్తట్లే. ఇక అలాగే ఆర్డిఎస్ రాజోలి డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉంది తుంగభద్ర మీదనే, అది మొదలుపెట్టారు, పూర్తి చేయలేదు. అలాగే రాఘవేంద్ర ఎత్తిపోతల ఈ ఎల్ఎల్సి కెనాలకు నీరు ఎత్తిపోయటం కోసం ప్రస్తావించబడ్డది, మొదలు పెట్టబడింది కూడా. అలాగే నగరడోన అది కూడా తుంగభద్ర నుంచి తీసుకోవాలని అనుకున్నది. అలాగే వేదవతి రివర్, వేదవతి మీద 8 టీఎంసీల నీరుతో ప్రారంభించిన ఆ ప్రాజెక్టు మధ్యలో వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం 3 టీఎంసీలు తగ్గించి మొదలుపెట్టారు, కొంత పనులు చేశాక మానేశారు. ఈ విధంగా అన్ని స్కీములు కూడా మూలనబడుతూ ఉన్నాయి. వాటిని ఉద్ధరించేందుకు ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రతినిధులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మామూలు రాజకీయ నాయకులు కూడా దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు. కారణం ఏంటో మరి అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇదే జిల్లా నుంచి విడిపోయిన నంద్యాల జిల్లా ఈరోజు 20 టీఎంసీల నీళ్లు ఎక్కువగా ఆ జిల్లాకు పారుతున్నాయి. ఆ జిల్లా నుంచి ఒక్కరు కూడా వలసపోవట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ కేవలం 43,000 ఎకరాల అడవి ఉంటే అక్కడ 3 లక్షల ఎకరాలకు పైగా అడవి ఉంది, నల్లమల ఫారెస్ట్. అలాగే గనులు ఇక్కడ నీళ్ళు అనుకోండి, దాదాపు మైన్స్ అక్కడ 45,000 టన్నులు సంవత్సరానికి తీస్తూ అమ్ముకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా అంటే అక్కడ ఉద్యోగిత లభిస్తుంది. అలాగే వ్యవసాయ భూమి కూడా ఎక్కువగా ఉంది. మనకు కర్నూలు జిల్లాలో మొత్తము దాదాపు 12 లక్షల ఎకరాల సేద్యయోగ్యమైన భూమి ఉంది. కానీ అందులో కేవలము 2,65,000 ఎకరాలు మాత్రమే నీటి వనరులు ఇటుకు అందుతున్నాయి. అంటే ఇంకా 10 లక్షలు ఎకరాలకు నీటి సౌకర్యం రావాల్సి ఉంది. అంటే ఈ స్టాటిస్టిక్స్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్? నేను చెప్పేది కర్నూలు జిల్లా మాత్రం, కర్నూలు జిల్లాయే చెప్తున్నాను. నంద్యాల జిల్లా చాలా డెవలప్లో ఉంది, దాన్ని కాదంటంలో చాలా సంతోషం. ఈవెన్ అక్షరాస్యతలో కూడా నేను చెప్పేది ఏమంటే అడవులు లేవు, గనులు లేవు, నీళ్లు లేవు. అక్షరాస్యతలో కూడా నంద్యాల కన్నా చాలా చివరి స్థానంలో ఉంది. కోస్గి మండలంలో అక్షరాస్యత కేవలం 35%. మన ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 72%. చూడండి ఎంత వెనుకబడి ఉన్న అక్షరాస్యతలో కూడా. కారణం ఏంటంటే ఈ కోస్గి మంత్రాలయము
ఈ మండలాలు, ఈ తాలూకాలు, నియోజకవర్గాల నుంచి ఎక్కువగా ఈ వలసలు సాగుతూ ఉంటాయి. వలసలు సాగిన 3 నుంచి 6 నెలల కాలంలో పిల్లలు స్కూళ్ళకి వెళ్ళరు. స్కూళ్ళకి వెళ్ళని పిల్లలు మరి ఏం చదువుతారు? అందువల్ల ఫెయిల్ అవుతుంటారు. ఫెయిల్ అయ్యి వాళ్ళు మిడిల్ డ్రాప్ అవుతారు. వాళ్ళు ఎటుగాక మళ్ళీ కూలీలుగా మారిపోతుంటారు. ఇంకా ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి మరో భావదారిద్ర్యం ఏంటంటే ఇంజనీరింగ్ బీటెక్లు చదివిన కుర్రోళ్ళు కూడా వలసలు పోవాల్సిన దుస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ చదువురాని కూలీ, వ్యవసాయ కూలీలు, చదువు వచ్చిన వాళ్ళు కూడా వేరే ప్రాంతాలకు పోయి బతకాల్సిన దుస్థితిలో కర్నూలు జిల్లా ఉంది. దానికి మేము కోరుకునేది ఏంటంటే దాదాపు ఈ 10 ప్రాజెక్టులు ఇప్పుడు హంద్రీ నీవా ఉంది. హంద్రీ నీవా నీళ్ళు ఈ జిల్లాలో గుండానే పోతాయి. కానీ దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు. పందికోన జలాశయం కట్టారు. ఎంత ముందు చూపు లేదంటే జలాశయం కడుతూనే కింద కాలువలు కూడా తవ్వాలి, పంట కాలువలు, ప్రధాన కాలువలు. ఇప్పటికీ కాలువలు పూర్తి కాలేదు. జలాశయం నిండుగా ఉంటుంది కానీ నీళ్లు పారటానికి లేవు. 80,000కి ఎస్టిమేషన్ వేస్తే 10,000 ఎకరాలకు కూడా నీరు పారటం లేదు. ఇది దుస్థితి. అలా అన్నీ పెండింగ్ పెట్టారు. దీనివల్ల మనం హంద్రీ నీవాను ఉపయోగించుకోలేము, ఎల్ఎల్సి వచ్చే నీళ్ళను పట్టుకోలేకపోతున్నాం. తుంగభద్ర నది ఈ 7 నియోజకవర్గాల పరిధిలో తుంగభద్ర ప్రవహిస్తుంది. మీకు అక్కడి నుంచి కూడా 7 నియోజకవర్గాలు. కానీ ఈ 7 నియోజకవర్గాల ప్రజలు దాహార్తి బిందెలు పట్టుకుని ఎక్కడికో పరిగెత్తూ ఉన్నారు నీళ్లు లేక. కారణం ఏమంటారు? కర్నూలు నగరం పక్కనే హంద్రీ ఉంది, మధ్యలో హంద్రీ ఉంది, పక్కన తుంగభద్ర ఉంది. తాగునీటికి కటకటే. ముఖ్యంగా ఈ 16 వార్డులు ఉన్నాయి. ఆ 16 వార్డులలో దాదాపు 3 లక్షల జనాభా ఉన్నారు. ఈ జనాభాకు రోజు మార్చి నీరు ఇవ్వటం కూడా గగనంగా మారింది. సెంట్రల్ గవర్నమెంట్ జలజీవన్ మిషన్ కింద నిధులు ఇస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటానికి కూడా మన అధికారులకు, మన పాలకులకు చేత కావట్లేదు. దీనివల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం. ఉన్న వనరులను ఉపయోగించుకోవటం. మేము గుండ్రేవులు అడుగుతున్నాం. గుండ్రేవుల వల్ల ఈరోజు 20 టీఎంసీలు అనుకున్నాం. ఇప్పటికీ ఒక 8 టీఎంసీలు తెలంగాణకు పోయినా 12 టీఎంసీలు వస్తాయి. 12 టీఎంసీల వల్ల 2,65,000 ఎకరాలకు పంట భూములకు సాగునీరు వస్తాయి. అదేవిధంగా 694 గ్రామాలకు మంచినీటి సదుపాయం వస్తుంది. కర్నూలు నగరానికి మంచినీటి సదుపాయం ఫుల్లుగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా కేసీ కెనాలకు స్థిరమైనటువంటి ఆయకట్టు 2 పంటలు గ్యారంటీ పండేందుకు నంద్యాల జిల్లాలో, కడప జిల్లాలో కూడా పండేందుకు కేసీ కెనాలకు సంపూర్ణమైన నీటి వస్తుంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే గుండ్రేవుల రేవు మనకు నీటి హక్కు ఉంది. ఎందుకంటే 39 టీఎంసీలు కేసీ కెనాలు కేటాయించారు తుంగభద్ర జలాల నుంచి. కానీ అందులో మనం చాలా వాడుకోవట్లేదు. అంటే వాళ్ళు వదిలినా కూడా మనం పట్టుకోలేని స్థితిలో ఉన్నాం. దీని కేసీ కెనాల్కు అనుబంధమైనటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్ అనేది సుంకేశ్వర డ్యాము కేవలం దాని కెపాసిటీ 1.2 టీఎంసీలు. మరి 39 టీఎంసీలు పట్టుకోవాలంటే ఆ పట్టుకోవటం కోసమే మనం 20 టీఎంసీలతో గుండ్రేవులు అడుగుతున్నాం. ఆ గుండ్రేవుల వస్తే ఇక కేసీ కెనాల్ ఆయకట్టు సంపూర్ణంగా అవుతుంది. కడప వరకు 2 పంటలు పండించుకునేటటువంటి వెసులుబాటు వస్తుంది. ఈ మంచినీటి తగాదాలు, మంచినీటి కరువు కూడా తీరుతుంది. దీనికోసం మేము ఈ నీటి వనరులను అన్ని చిన్న ప్రాజెక్టులే. లేటెస్ట్గా ఎస్ఎస్ఆర్ ప్రకారము గుండ్రేవుల కాస్ట్ 5,500 కోట్లు. ఈ మొత్తం 10,000 కోట్లు ఖర్చు పెడితే కర్నూలు జిల్లాను సస్యశ్యామలంగా అన్ని నీటి వనరులను గురు రాఘవేంద్ర అయితే, నగరడోన్ అయితేనే, వేదవతి అయితేనేమి, ఎల్ఎల్సి అయితేనేమి, అలాగే వేదవతి అయితేనేమి, ఇవన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. నేను వాళ్ళకు కాళ్ళకు మొక్కుతా కనపడితే ప్రజాప్రతినిధులు వీటి విషయం పట్టుకొని కాస్త వెంటబడి, ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు గారు శంకుస్థాపన చేసినవి మొదలుపెట్టినాయి. అందుకని ఈ కూటమి ప్రభుత్వంలోనని ఇప్పుడన్నీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వారికి ఒకసారి గుర్తు చేసి దాన్ని సాధించుకునే తీరుగా నాయకులు మొన్న అసెంబ్లీలో పాణ్యం ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌరి చరిత గారు ఈ విషయం లేవనెత్తినప్పుడు, గుండ్రేవులను కట్టమని అడిగినప్పుడు చంద్రబాబు గారు తప్పకుండా చేస్తామన్నారు. అలాగే మన జిల్లా ఇన్ఛార్జి ప్లస్ నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. దాన్ని నిలుపుకోమని మేము కోరుతున్నాం. దాన్ని నిలుపుకునేందుకు మనము ఈ నాయకులు కూడా కొంచెం ప్రెజర్ చేస్తే వాళ్ళ మీద అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటే తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ జిల్లా వాసులకు కరువు నుంచి బయటపడే అవకాశం ఇంకొక 5-6 ఏళ్ల కన్నా కలుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. సార్, సుంకేశ్ల యొక్క డ్యామ్ నీటి నిల్వ కెపాసిటీ అక్కడ దాదాపు 1.2 టీఎంసీలు అన్నారు. సరే, ఈ 1.2 టీఎంసీల యొక్క సామర్థ్యంతో ఎన్ని ఎకరాలకు పంట నీరు అందుతుంది? 1 టీఎంసీ అంటే 10,000 ఎకరాలకు పంట నీరు, అంటే వరి లాంటి పంటలు. ఓకే.
ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు, అది లెక్క. ఇక ఆరుతడి పంటలకైతే అది 20,000 ఎకరాలు, 25,000 ఎకరాలు. ఎందుకంటే ఈ నీటి వనరులు రిజర్వాయర్లు ఉన్న చోట బోర్లు కూడా బాగా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జలాలు నీటి మట్టం పెరుగుతుంది కనుక మరి అక్కడక్కడ వాళ్ళు బోర్లు వేసుకుంటే వాటిని కూడా నీటి తడి ఉన్న ప్రాంతాలుగానే మార్చుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే వచ్చినప్పుడు ఈ నీళ్లు పట్టుకుంటారు, రానప్పుడు బోర్లు వేసుకుంటూ ఉంటారు. సరే, ఈ 1.2 టీఎంసీలు అనేది దాదాపు ఈ వరదలు కానీ వర్షాలు కానీ ఇంకా అధికంగా పడినప్పుడు దాని యొక్క కెపాసిటీ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. సో అధికంగా వర్షాలు పడినప్పుడు దాని యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది జనరల్గా. పెరగదు, ఎందుకంటే దాని కెపాసిటీ 1.2 దాటితే వదిలేయాల్సిందే కిందికి. లేదు కదా. దానివల్ల ఈసారి మన తుంగభద్ర నుంచి, కేవలం తుంగభద్ర నుంచే ఈ వర్షాలలో 200 టీఎంసీల నీళ్ళు కిందికి వదిలేసాం మనం. ఓకే, అంటే మీరు సార్ పోతిరెడ్డిపాడు దగ్గర మీరు ఎప్పుడన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గమనించగలిగితే సార్, పోతిరెడ్డిపాడు బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ సైడ్ వాటర్ అంతా వచ్చేసి ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటుంది పొలాల్లోకి వచ్చేసేసి. అంటే అక్కడ దాకా కూడా వాటర్ యొక్క సప్లై అనేది దాదాపు కొంతవరకు పెరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా మిగతా అంటే డ్యామ్కి అవతల వైపు ఏవైతే నీటి నిల్వ ఉన్న ప్రాంతం ఉందో ఎక్కువ ప్రాంతం ఇంకా కొంచెం సస్యశ్యామలం అవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. తప్పకుండా పోతిరెడ్డిపాడు దాకా వెళ్ళక్కర్నా మీరు కర్నూలు పక్కన తుంగభద్ర ఇప్పుడు చూడండి, ఫుల్గా నీళ్ళు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. నది పారటం వల్ల జరగలే, అది శ్రీశైలం జలాలు వెనక జలాలు తనటం వల్ల ఎనుక్కొచ్చినాయి ఆ నీళ్లు. ఓకే, అది ఆ రకంగా నీటి యొక్క సామర్థ్యం పెరుగుతుంది, రైట్? నీటి సామర్థ్యం పెరుగుతుంది, కానీ నిల్వ ఉంచుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు బిందె ఉంటే బిందెడు పట్టుకోవచ్చు, చెంబు ఉంటే చెంబుడు పట్టుకోవచ్చు. మన చెంబులే ఉన్నాయి, బిందెలు కట్టమని చెప్పేసి మేము కోరుతున్నాం. 20 టీఎంసీలు పట్టుకుంటే ఇక పోతిరెడ్డి ఇప్పుడు కెనాల్ని మూసేస్తున్నారు. ఒక 6 నెలలు కూడా సరిగా సప్లై చేయలేకపోతారు కేసీ కెనాల్. అదే గుండ్రేవలు వచ్చిందనుకోండి, గుండ్రేవల ద్వారా నీటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడల్లా దీనికి 1/2 టీఎంసీ వదులుకుంటూ వస్తే ఇంకా రెగ్యులర్గా పారుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంత లాభం కర్నూలు జిల్లాకు ఉందో గుండ్రేవుల వల్ల, అంతకన్నా లాభము నంద్యాల జిల్లాకు, కడప జిల్లాకు ఉంది. ఇప్పుడు ఈ విషయం గురించి నంద్యాల జిల్లాలో, కడప జిల్లాలో కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీళ్లు ఉపయోగపడతాయి, అందుకోసమని. సార్, ప్రముఖ రాజకీయ పార్టీలు చూసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమ యొక్క ప్రాజెక్టులపై గలం విప్పడం కానీ, రాయలసీమ మీద అమితమైన ప్రేమ ఉన్నట్టు కానీ వాళ్ళ పత్రికలు కావచ్చు, వాళ్ళ వాదనలు కావచ్చు వినిపిస్తూ ఉంటుంది. కానీ అధికారంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆచరణలో చూపించే దానిలో చాలా వరకు ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి. అంటే గత చరిత్ర మనం చూస్తే ఇది ఏ రకంగా చూడాలి? ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ఇదే తుంగభద్ర నది పైన ఎన్నో ప్రాజెక్టులు కట్టి వాళ్ళ యొక్క పొలాలని సస్యశ్యామలం చేసుకుంటున్నారు. మనకు దాదాపు ఆదోని బార్డర్లో మనకి ఎంటర్ అవుతుంది, రైట్ సార్, తుంగభద్ర. సో అక్కడి నుంచి కర్నూలు నుంచి దాటిపోతున్నప్పుడు మనం ఎందుకు మన నీటిని నిల్వ ఉంచుకోలేకపోతున్నాం, డైవర్ట్ చేసుకోలేకపోతున్నాం? మేము అనేది అది ఒకటి. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక సామెత చెప్తూ ఉంటాను కోస్తా వాళ్ళు ఎక్కువగా. ఎందుకయ్యా మేము వెనకబడి ఉన్నాను వాళ్ళని అడిగితే, ఏం లేదండి, మా ఎమ్మెల్యేని ఎవరినన్నా పిలిచి, ఏమండి మీ కోటాలో మీకు మంత్రి పదవి వస్తుంది, కాకపోతే మీ ఊర్లో ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నాం, మీకు ప్రాజెక్టు కట్టమంటారా, మీకు మంత్రి పదవి ఇవ్వమంటారా అంటే అతను లేదు మాకు ప్రాజెక్టు కట్టివ్వండి అని అంటాడు. అదే మీరు రాయలసీమ వాళ్ళని అడిగితే ప్రాజెక్టు సంగతి ఏమో కానీ ముందు నా మంత్రి పదవి ఇవ్వమని అడుగుతారు. ఇది తేడా. ఇది అధికారంలోకి వచ్చాక అధికారం కోసం యాత్రలు చేస్తున్నారు వాళ్ళు. ప్రజల మీద ప్రేమ ఉండి కాదు, అధికారం రావాలంటే ఏదో ఒక ఉద్యమం చేపట్టి తద్వారా పేరు సంపాదించుకొని తద్వారా పార్టీ టికెట్లు పొంది తద్వారా ఎమ్మెల్యేలే మంత్రి పదవులు కావాలని చూస్తున్నారు. కానీ మీరు అందరినీ గమనించండి, మొదటి నుంచి కూడా పాల్గొన్న ప్రతి నాయకులు కూడా ఒక స్వార్థంతో చేశారు. తర్వాత దుకాణాలు మూసేసి ఇంట్లో కూర్చున్నారు. దీన్ని కంటిన్యూగా చేసిన వాళ్ళు స్థిరమైన చిత్తంతో నిబద్ధతతో కూడినటువంటి ఉద్యమాలు సాగలేదు. అధికారంలోకి వచ్చాక మేలకుండా ఉంటున్నారు. అందువల్ల వెనకబడిపోయింది. ఇక్కడ అడిగేవాళ్ళు లేడు, నోరు లేని వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా పెత్తందారుల చేతులలో ఈ గ్రామాలు కానీ వీళ్ళు బతుకుతూ ఉన్నారు. ఆ పేదరికం వల్ల నోరెత్తలేని, పేదవాడికి నోరు ఉండదని తెలుసు కదా, అందువల్లనే నోరు ఎత్తలేకుండా ఉన్నారు. దానివల్ల వెనకబడిపోతూ ఉన్నాం. ఎంత చదువుకున్నా కూడా ఆ భావజాలం ఇంకా తగ్గిపోవట్లేదు. ఆ తలవకి ఉండటం అనేది ఒక శాపం అయిందని చెప్పేసి అనుకోవాలి.
కానీ ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. కోస్తాను మనం చూస్తూనే ఉన్నాం. అదేది పట్టిసీమ, పోయినసారి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పట్టిసీమ అనుకున్నారు, పూర్తి చేశారు. పురుషోత్తంపట్నం అనుకున్నారు, పూర్తి చేశారు. విశాఖపట్నానికి నీళ్లు ఇస్తామని పట్టుకున్నారు. పోలవరాన్ని పట్టుకున్నారు, కాలువలు దవ్వేస్తున్నారు. విశాఖపట్నానికి కూడా కాలువ దవ్వారు. ఈ రకంగా వాళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ పోతున్నారు. ఆ రకంగా మన వాళ్ళు వెంటబడి చేయించుకోవట్లేకపోతున్నారు. అంటే రోజు ప్రముఖ దినపత్రికలు మనం పరిశీలించినప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్స్ అయినా సరే చాలా శరవేగంగా, చాలా కమిట్మెంట్గా వెళ్తూ ఉన్నాయి. కానీ అదే సమయంలో మన రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు అది ఒక రాయలసీమ పట్ల శీతకన్నుగానే వెళ్ళిపోతూ ఉంది. ఆ వివక్ష బాగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. మనకు రాజధాని ఇకపోవటం అనేది మొదటిది. మనకు రాజధాని మనకు రావాలి. ఆనాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము అదే ఎగ్గొట్టారు. హైకోర్టు ఇస్తామన్నారు. హైకోర్టు కూడా 10 ఏళ్ళు దాటింది. దానికి ఏమి పిల్లి మొగ్గలు వేస్తూనే ఉన్నారు. కనీసం నీటి వనరులన్నా కట్టేయండి అని అడుగుతున్నాం. ఇదే చంద్రబాబు గారు శంకుస్థాపన చేశాను ప్రాజెక్టులు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా వారి హయాంలో శంకుస్థాపనలు నోచుకున్నాయి. కాస్త 500 కోట్లు 200 కోట్లు వాటి మీద దారబోసి పెట్టినటువంటివి. ఆ స్కీములన్నా పూర్తి చేయమని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. దాన్నన్నా మీరు ఫాలో అప్ చేయండి, కాస్త గుర్తు చేస్తూ ఉండండి. మొన్న చరితమ్మ గారు అడిగినట్టు మీరు కూడా అవకాశం దొరికినప్పుడల్లా మా పరిస్థితి ఎట్టుందని చెప్పండి, అడగండి. మీ ప్రజల కష్టాలు, మీకు కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. రేపు ఎన్నికలలో అదొక అంశంగా మీరు కూడా గెలవటానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నేను పర్సనల్గా కలిసినప్పుడు కూడా వాళ్ళకు వేడుకుంటూ ఉన్నాను. ఈ ఎంపీలను అడుగుతున్నాను, ఎమ్మెల్యేలను అడుగుతున్నాను. మరి వారు కొంచెం చొరవ తీసుకొని అడిగితే అదేం తప్పేం కాదు కదా. నేను కూడా బీజేపీలో ఇప్పుడు కర్నూలు జిల్లాకి వ్యతిరేకం కాదు, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మా కష్టాలను పట్టించుకొని కాస్త దయ చూడండి మా మీద అని చెప్పేసి అడుగుతున్నాం. తప్పేముందని, తప్పు ఏ పార్టీ అయితే అడగటానికి. కాబట్టి ఒక రాయలసీమ వాదిగా మీరు మీ యొక్క గళాన్ని వినిపిస్తున్నారు. సో దాన్ని పార్టీల పరంగా గానో, ఇంకొక వ్యక్తిగత స్వార్థంగా గానో, ఇంకొక రకంగానో ఎవరు కూడా చూడాల్సిన అవసరం అయితే లేదంటారు. లేదు, నేను వ్యక్తిగతంగా నాకేమి లేదండి. నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయినారు. నాకు స్వార్థం ఏమి లేదు. 65 ఏళ్ళ వయసు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నేను. నాకు అలాంటిదేం లేదు. ప్రజల బాధల్లో సుగ్గి యాత్రకు పోతుంటే ఇన్ని వనరులు పెట్టుకొని ఎక్కడ ఆడుకోవటానికి, అక్కడ పని చేసుకోవటానికి పోతున్నారంటే సిగ్గుపడాల్సింది మనం, మన నాయకులు, మన నేల సిగ్గుపడాలి. నిజం చెప్పారు సార్. తిరువనంతపురంలో అడుక్కుంటున్నారు మన వాళ్ళంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. బెంగళూరులో మురిక్కాలువలు తీస్తున్నారంటే ఎంత దయనీయమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నీ చూసినాక ఒక రాయలసీమ వాసిగా, అభిమానిగా కడుపు మండుతుంది. అందుకని నేను రిటైర్ అయినా కూడా ఇలాంటి విషయాల్లో నేను కొంచెం పార్టీని వ్యతిరేకించి నేనేం చేయట్లేదు. పార్టీకి కానీ కూటమి ప్రభుత్వం కాబట్టి దానికేం చెడ్డపేరు వచ్చేదేమీ లేదు. కూటమి ప్రభుత్వాన్నే మేము చేయమని అడుగుతున్నాం. మీరు ప్రతిష్ట తెచ్చుకోండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పూర్తి అయిందని చెప్పి ఘనంగా చెప్పుకుందాం. ఎన్నికలు రాయలసీమ యొక్క ప్రజల ఆకాంక్షని మీరు వెలుబరుస్తాం. నాకు తెలిసిన మాటల్లో ఇటు వీడియోలు కానీ పేపర్లలో ఈ మధ్య మన వాదనకు పెద్ద బలం లేదు, వాళ్ళు రాయరు కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్లోనూ ఆడ పెట్టుకుంటూ ఉన్నా. 10 మంది అన్న రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళలో కాస్త చలనం వస్తుంది, స్ఫూర్తి వస్తుందనే ఉద్దేశంతో నాకున్న ఈ వాయిస్తో నేను ఈ విధంగా చెప్తున్నా నాకు తెలిసిన విషయాలను. సార్, ఎన్నో ప్రాజెక్టుల యొక్క నమూనాను స్టడీ చేయడానికి మన వాళ్ళు ఇతర దేశాలు, యూకే, యుఎస్, ఇలా సింగపూర్, ఇలా రకరకాల పర్యటనలు చేస్తూ ఉంటారు. కానీ పక్కనే ఉన్న తుంగభద్ర నదిపైన కర్ణాటక ఏ విధంగా ప్రాజెక్టులు కట్టింది, అది ఎలా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుంది అన్న దానిపైన ఎందుకు మన పాలకులు దృష్టి సారించట్లేదు అసలు? అదే కదా నేను చెప్పేది. మన వాళ్ళకి అసలు దీని మీద దృష్టి ఉంటే కదా. ఇప్పుడు అనకూడదు కానీ మళ్ళీ అంటే బాధ. అంటే ఇదే తుంగభద్ర నది గతాన్ని ఇప్పుడు పోల్చుకుంటే కర్ణాటక యొక్క రాష్ట్రంలో వారు అనేక ప్రాజెక్టులు కట్టారు. ఎలా కట్టారంటే ఇక ఏమీ కట్టడానికి అవకాశం లేదన్నంతగా చివరాఖరి ఇప్పుడు ఆదోని యొక్క బార్డర్లో కూడా వాళ్ళు ప్రాజెక్ట్ కట్టారు. ఈ మధ్యకాలంలోనే మన వాళ్ళ దగ్గర కూడా కొన్ని వాటి కాల్ అనుమతులు కానీ వాటి అన్ని కూడా తీసుకొని వెళ్ళారనేది మనం చూస్తున్నాం. కానీ పక్క స్టేటు రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చి మన దగ్గర అనుమతుల కోసం అన్నీ చేసి నాయకులు వెళ్ళిపోతూ ఉంటే మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన కర్నూలు జిల్లాకి సస్యశ్యామలం కావడానికి మనం ఎంత కృషి చేయాలి అసలు? చేయట్లేదు. అంటే ఒక గుండ్రేవుల ప్రాజెక్ట్ అయినా సార్, ఇంకా వేరే అదర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా కర్నూలు జిల్లా సస్యశ్యామలం కావడానికి? ఇందాక చెప్పాను కదా, వేదవతి నుంచి మొదలు పెడితే నగరడోన్ అనుకోండి, రాఘవేంద్ర నుంచి రాజోలి డైవర్షన్ స్కీమ్ కానీ
ఎల్ఎల్సి కెనాల్ ఆధునీకరణ అంటే కాలువలు బాగా చేసుకోవాలి. కాలువలు కూడా బాగా చేసుకోలేమా? మన రేంజ్లో ఉన్నటువంటి మన కాలువలు బాగా చేసుకోవాలి. అలాగే తుంగభద్ర వాళ్ళతో డ్యాము అధికారులతో మాట్లాడి మనకు రావాల్సిన వాటా అవి ఇప్పించుకుంటే పారటానికి కాలువలు తవ్వుకోవాలి కదా, ముందు కాలువలు బాగా చేసుకోవాలి. మీకు తెలుసో తెలీదో ఎమిగినూరుకి ఆగిపోయిన ఇప్పుడు ఎల్ఎల్సి పూర్వము మన శ్రీరామ టాకీస్ వరకు నీళ్లు బారేవి. ఆర్టీసీ బస్టాండ్ అంతా ఎల్ఎల్సి నీళ్లతో ఉండే పొలాలు అవన్నీ కూడా. ఆర్టీసీ బస్టాండ్, శ్రీరామ్ టాకీస్, బంగారుపేట అంతా కూడా. ఓకే ఓకే. అలాంటి పరిస్థితి ఈరోజు ఎమిగినూరులో ఆగిపోయింది కాలువ. ఓకే. కారణము మన చేతకంతనం, మనం దాన్ని పట్టించుకోకపోవటం వల్ల నీళ్ళు అక్కడికి ఎనిక్కిపోతున్నాయి కానీ ముందుకు రావట్లే. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో పాలకులు. అధికారంగా పాలు యథారాజా తథా ప్రజ అన్నట్టు పాలకులు అట్టున్నప్పుడు అధికారులు కూడా వాళ్ళకేం పట్టింది, ఈరోజు ఉండి రేపు పోయే వాళ్ళేం పట్టించుకోరు. మనం వాళ్ళని పొడిచి పని చేయించుకోవాలి కానీ వాళ్ళకై వాళ్ళు చర్య తీసుకున్నా మీరు ఒప్పుకోరు. ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ కర్నూలు కట్టమని చెప్పేసి కట్టమని 15 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. నీటి వనరులు లేవు, ఒకటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది, దాని కెపాసిటీ 0.5 టీఎంసీలు. ఇది 7 లక్షల జనాభాను అందుకోలేకపోతుంది. ఇటువైపు కడకనపల్లె కానీ చిన్నటేకూరులో కానీ ఉన్న చెరువులను మీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు మార్చుకొని హంద్రినీవా నుంచి ఒక 1/2 టీఎంసీ బతిలాడి తెచ్చుకుంటే ఈ 16 వార్డులకు 3 లక్షల జనాభాకు నీళ్లు రోజుకో పూట వదలటానికి ఆస్కారం ఉంటుందా అని 15 ఏళ్ల నుంచి లెటర్స్ రాస్తున్నా నేను అధికారులకు, అనధికారులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా. కానీ మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే సార్ దాని రాజకీయాలు చాలా ఉన్నాయిలే సార్ అంటారు. ఏంటో రాజకీయాలు. పోయిన సంవత్సరం 130 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ జలజీవన్ మిషన్ కింద ఇచ్చింది. ఈ సంవత్సరం 131 కోట్లు ఇచ్చింది. వాటిని ఏదో ప్రపోజల్స్ పంపించే దశలోనే ఉండవు, మళ్ళీ మార్చి దగ్గర పడ్డారు. సార్, గత ప్రభుత్వంలో ఈ జలజీవన్ పథకం కింద అన్ని చోట్ల కుళాయిలు అంటే ఇంటింటికి కుళాయిలు వేసి పెట్టారు. కానీ ఆ హెడ్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి నిర్మించలేదు అని వాదన ఒకటి. కానీ ఆ హెడ్ ట్యాంకులకు కూడా నీళ్ళు కావాలి అంటే భూగర్భ జలాలు ఉండాలి, లేదు ఇంకొక చోటు నుంచి రావాలంటే రిజర్వాయర్స్ కావాలి. ఆ రిజర్వాయర్సే లేకుండా జలజీవన్ పథకం అనేది ఏ రకంగా నీళ్ళు అందిస్తుంది ప్రజలకి? వాళ్ళు అనేది ఏంటంటే ప్రాథమికంగా మీరు ఒక చెరువు లాంటిది ఏర్పాటు చేస్తే ఆ చెరువు నుంచి వచ్చే నీళ్ళని నిలుపుకోవటానికి 22 ట్యాంకులు కట్టండి అని జలజీవన్ మిషన్ డబ్బులు ఇచ్చింది. అసలు వీళ్ళ తడకనపల్లి చెరువు కానీ బయ్యన్న చెరువు చిన్నటేకూరులో కానీ దాన్ని ఉపయోగించుకునే కానీ ఇంకా ఆలోచన దశలోనే ఉన్నారు. మన వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఆలోచన దశలోనే ఉన్నారు. నేను 15 ఏళ్ల నుంచి రాస్తున్నా నీటి కోసం. ఎందుకంటే నేను 30 ఏళ్ళు ఈ కర్నూలు. కానీ ఈ చెరువులు ఇవన్నీ వస్తాయి సార్, వర్షాకాలం వచ్చినప్పుడు అవన్నీ చెరువులు నిండుతాయి. బట్ ఎండాకాలం సరిపోదు కదా సార్ ఆ పరిస్థితి. ఎండాకాలం అన్నప్పుడు కెపాసిటీ ఉంటుంది, మిలియన్ లీటర్ల వాటర్ ఇవ్వాలనేది. తవ్విన చెరువులు ఇవన్నీ కూడా ఎండాకాలం అవి టెంపరవరీ, చాలా టెంపరవరీగా ఉంటాయి. నేను శాశ్వత పరిష్కారం కావాలంటే పరిష్కారం అంటే హంద్రినీవా వెళ్తుంది ఒకటి. ఓకే, హంద్రినీవా నుంచి ఒక 1/2 టీఎంసీ పర్మిషన్ తీసుకుంటే మీరు అవి మెల్లమెల్లగా రోజు కొన్ని నీళ్లు వదులుకుంటూ ఉంటే కింద పోతూ ఉంటే నిండుతూ ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది. అది నేను అనేది. అలా పరిస్థితి ఒకటి ఏర్పాటు చేసుకోండి ప్రభుత్వంతో మాట్లాడి. దానికి ఎవరు చొరవ తీసుకోవాలి? సంబంధిత నాయకులు చొరవ తీసుకొని ఇప్పుడు కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్తున్నారు. ఏ చొరవతో? రాజకీయ చొరవతోనే కదా. అనంతపురం తీసుకెళ్లారు, కడప తీసుకెళ్లారు, కుప్పంకు మొన్ననే తీసుకెళ్లారు చంద్రబాబు గారు. మరి మీరు వారిలాగా మీ నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? మన మీదుగా పోతున్నాయి సార్. గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈవెన్ ఆయన నిజంగా ఒక రాయలసీమవాదిగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిందే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల పైన చాలా శ్రద్ధ వహించి వేగవంతం చేశారు. 13,000 కోట్ల చిల్లర నిధులు కేటాయించారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు అన్నట్టుగా కొన్ని గుండ్రేవల ప్రాజెక్ట్స్ వీటన్నిటి కూడా ప్లానింగ్ కావచ్చు, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక రాయలసీమవాదిగా ఆయన చేయాల్సిందైతే ఆయన షార్ట్ డ్యూరేషన్లో చేశారు. అదే కమిట్మెంట్ ఎందుకు లోపించింది? ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు సరే, శ్రీశైలం యొక్క అంటే అక్కడ డ్యామ్ ఏదైతే ఉందో దాని యొక్క నీటి ఏమంటారు సార్, ఇన్ని అడుగులో ఎత్తులో నీళ్ళుంటేనే కిందికి వదలాలి, లేకుంటే వదలకూడదు. కానీ దాని యొక్క స్థాయిని తగ్గించింది కూడా
గతంలో చంద్రబాబు గారే అంటారు కదా, అది ఆ జీవో ఒకటి ఉంది సార్. అది వాళ్ళు సాగర్ కోసము, సాగర్లో జలాన్ని నింపుకోవటం కోసము 834 అడుగుల కిందికి ఉంటే వదలకూడదు అనేది ఒక రూల్. 856 ఉండే, దాన్ని ఏం చేశారు 834కు తెచ్చారు. అంటే మళ్ళీ ఒక 20 అడుగులు నీళ్లు తీసుకుపోవచ్చు. 856 ఉండేది 834కు తీసుకొచ్చారు. అది అప్పుడు ఒక జీవో రిలీజ్ అయింది, చాలా గొడవ జరిగింది సార్. అది ఏంటి సార్ ఆ జీవో సార్? గొడవ అట్లాగే ఉంది, ఆ జీవో ఇంప్లిమెంట్ అవుతూనే ఉంది. ఓకే ఓకే. ఆ నీళ్ళు ఎందుకు సాగర్ కెనాల్ కింద, సాగర్ జలాలకు కింద ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదు కాబట్టి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అదే పెద్ద మనుషులు పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఇవ్వరు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్బీసీకి కానీ, హెచ్ఎన్ఎస్కి కానీ, తెలుగు గంగకు కానీ ఇవన్నీ పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళాలి. దీన్ని ఆపి వాళ్ళకి ఇవ్వమంటారు. ఆడ గొడవ వచ్చింది. మరి రాయలసీమ వాసుల కోసం ఇవన్నీ కడితే ఆ రోజు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలా, సిద్ధేశ్వరాలు దగ్గర కట్టాల్సి ఉండే. ఆ రోజు పైరువీలు చేసుకొని సాగరు అక్కడికి తీసుకుపోయి కట్టుకున్నారు వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళు పై ఎత్తున. ఇప్పుడు శ్రీశైలం వెనక జలాలు వాడుకోవాలి, ముందు జలాలు వాళ్ళకు పోతున్నాయి. అంటే ఏం పరిస్థితి అంటే మరి ఆ నాయకులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ లేదో అర్థమవుతుంది దానివల్ల. అంటే అదే సార్, ఎప్పుడైనా సరే మన సైడ్ నుంచి కిందికి నీళ్ళు వదలకుంటే ఆ కోస్తా ఆంధ్ర ప్రజలు చాలా వరకు హెసిటేషన్ చేస్తారు. చేసినప్పుడల్లా మన ఇక్కడి నుంచి నీళ్లు వదలడం అనేది జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా 856 నుంచి 834 రావడానికి కూడా వాళ్ళ యొక్క ప్రెజరే దీనివల్ల వీళ్ళు మన వాళ్ళు అడ్డుకోలేకపోయినారు. మనకి ఇక్కడ లాస్ వస్తుంది. పోతిరెడ్డిపాడుకు అందవు నీళ్లు. ఆ నీళ్ళు 34 అడుగుల వరకు వస్తే నీళ్ళు అందవు, వెనక నుంచి రావాలి కదా సార్. నిజంగా ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర సార్ చిన్నప్పుడు మనము అంటే ఒక చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు డ్యామ్ నుంచి నీళ్ళు పోతా ఉంటే అబ్బా చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని ఒక సంతోషం అనిపించేది సార్. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అదే నీళ్లు పారిపోతా ఉంటే కిందికి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సార్. ఎందుకంటే ఇన్ని నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. రాయలసీమ నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఈ నీరుని మనం ఎందుకు ఉపయోగించలేకపోతున్నాం అనే బాధ కలుగుతుంది సార్. అదే కదా ఇప్పుడు నేను గుండ్రేవుల గురించి అనేది ఏంటంటే నీళ్లు మనకు ఇవన్నీ గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయి. దీనికి విద్యుత్ ఉత్పత్తి సంబంధంలో ఏమీ లేదు, గ్రావిటీ మీదనే నీళ్లు పారేటట్టు. శ్రీశైలంలో కట్టాల్సిన ప్రాజెక్టు గతం ఇక్కడే సిద్ధేశ్వరం దగ్గర కట్టాలి. అది వాళ్ళు కేఎల్ రావు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు ఆయన ఇరిగేషన్ సెంట్రల్ మినిస్టర్, ఆయన అక్కడికి తీసుకెళ్లారు. ఓకే. అంటే ఇక్కడ సిద్ధేశ్వరంలో కట్టింటే మన ఇంకా చాలా ప్రాంతాలు సస్యశ్యామలయ్యేవి. చెప్పారు కర్నూలు మునిగిపోతుంది అన్నారు సార్. కర్నూలు మునిగిపోతుంది అన్న దానికి ఇంకొక పాయింట్ సార్ ఇక్కడ మీతో. సార్ విజయవాడలో జగన్ గారి ప్రభుత్వంలో రిటెన్షన్ వాళ్ళని కట్టారు చాలా గొప్పగా. దాన్ని చాలా వరకు వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. సార్ విజయవాడలో రిటెన్షన్ వాల్ కట్టినప్పుడు మరి గత పాలకులు ఎందుకు కర్నూలు 1 టౌన్ చుట్టూ రిటెన్షన్ వాల్ కట్టలేకపోయారు సార్? ఎందుకు కట్టలేదు? కర్నూలులో కూడా రిటెన్షన్ వాల్ అప్పుడు కట్టింటే మరి కర్నూలు కూడా మునిపోకుండా ఉండేది కదా. అంటే విజయవాడలో ఉన్నటువంటి అంటే అది సిటీ కాబట్టి అక్కడ ప్రెజర్ ఉంది కాబట్టి కట్టారు. మరి ఇక్కడ కర్నూలు జలాభా దీని వాయిస్ తక్కువ ఉందని ఇది కట్టలేదా సార్? నాట్ ఓన్లీ తుంగభద్ర, అందరికి కూడా రిటెన్షన్ వాళ్ళు కట్టమని డబ్బులు రిలీజ్ అవుతున్నాయి, ఎటు పోతున్నాయో తెలియదు. ఇప్పుడు కాదు, రిటెన్షన్ వాళ్ళు 16వ శతాబ్దంలో పాలించిన శ్రీకృష్ణదేవరాయలు కట్టాడు రిటెన్షన్ వాళ్ళు తుంగభద్రకు. ఓ గ్రేట్ సార్. ఇప్పటికే గోడ ఉంది, ఆనవాళ్ళు ఉన్నాయి. గ్రేట్ సార్. మీరు బాలశివ డిగ్రీ కాలేజీకి ముందుకు పోతే నాగసాయి టెంపుల్ ఉంది, నాగసేవ సాయి దేవాలయం ఆపోజిట్ చూస్తే గోడ ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఆ రాళ్లు పెరుక్కొని పోయి మనోళ్ళు పునాదులు వేసుకుంటూనే ఉన్నారు. మరి 16వ శతాబ్దంలోనే శ్రీకృష్ణదేవరాయలకు ఐడియా వచ్చింది. ఆనాడు నగరం ఎంత ఉంటుంది, 1,00,000 జనాభా కూడా ఉండదు. ఆయన కాలం 50,000 ఉంటుంది. ఆ కాలంలోనే ఆయన మునిగిపోకుండా ఆయన అలాంటి చర్యలు తీసుకున్నాడు. ఈ కాలంలో 2-3 సార్లు మునిగినా కూడా మన వాళ్ళకు అది తట్టట్లేదు అంటే అందరికి కూడా రిటెన్షన్ వాళ్ళు కట్టమని, దీనికి కట్టమని చెప్పి నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు మళ్ళీ ఏమైనాయో, ఏం చేసినారో ఎవరికి అర్థం. రిటెన్షన్ వాళ్ళు కట్టడం వల్ల మన ప్రజలు కూడా భద్రతతో ఉంటారు, రాత్రి సుఖంగా నిద్రపోగలుగుతారు. లేకుంటే ఎప్పుడు నీళ్ళు వచ్చి ఎప్పుడు ముంచేస్తుందో కూడా తెలియని పరిస్థితి. రిటెన్షన్ వాళ్ళు అలంపూర్లో రిటెన్షన్ వాళ్ళు తుంగభద్ర కట్టుకున్నారు కదా తెలంగాణ, అలంపూర్లో. గడియార రామకృష్ణ శర్మ గారు ఉన్నప్పుడు అలంపూర్లో కట్టించారు. ఇప్పుడు రిటెన్షన్ వాళ్ళు లేకపోతే అలంపూర్ ఉండదు, వెళ్ళిపోతుంది. అవును, మన గుడి పక్కన మన సైడ్ నుంచి గుడి వైపు వెళ్తా ఉంటే పెద్దగా ఎత్తునుంటది. కరెక్ట్. మరి అలా ఎందుకు కట్టుకోలేము? నిబద్ధత లేదు. ఇప్పుడు జలవనరులను ఎట్లా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము, ఇవన్నీ కూడా అట్లా చేసుకోవాలి. నగరం మునిగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ మునిగిపోతుంది కాబట్టి నీళ్ళు వద్దంటే ఎట్టా?
వాళ్ళు చెప్పారు కారణాలు ఏదో చెప్పి తీసుకెళ్లారు తప్పించుకుంటారు. మనం తప్పించుకోవటానికి సార్ ఇంకోటి సేమ్ ఇదే వాదన సార్. ఇప్పుడు ఏదైతే మన ఇక్కడ ఉంది కదా సార్ సంగమేశ్వరం దగ్గర బ్యారేజ్, ఆడ బ్యారేజ్ కడితే కూడా కర్నూలు మునిగిపోతుందని ఒక వింత వాదన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అందుకే కదా మరి సిద్ధేశ్వరం అలిగిమని ఇప్పుడు తీగల వంతెన కింద బ్యారేజీలో కట్టమని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అడుగుతున్నారు, దశరథరామరెడ్డి అది కట్టమని అడుగుతున్నారు. ఆ బ్యారేజ్ ఏంది, కొన్ని అడుగుల వరకు పెట్టేసి, అంటే ఒక చెక్ డ్యామ్ టైప్ అనుకో, దాని మీద మీరు రోడ్డు వేసుకోండి. ఆ చెక్ డ్యామ్ మీద ఇంతకుముందు సుంకేశ్వర డ్యామ్ అట్లాగే ఉండేది, డ్యామ్ లేదు, ఒక పెద్ద చెక్ డ్యామ్. ఆ పైన వచ్చిన నీళ్ళు, ఎక్సెస్ నీళ్ళు పైన పొర్లిపోతూ ఉంటాయి, కిందికి పోతూ ఉంటాయి. ఆ నిలబడ్డ నీళ్ళని మన బ్యాక్ వాటర్గా మన పోతిరెడ్డిపాడుకు కానీ వీటికి కానీ ఉపయోగించుకోవచ్చు అనేది దశరథరామరెడ్డి గారి బైరెడ్డి గారి ఆలోచన, మంచి ఆలోచన. అది పెద్ద ఖర్చుతో అంటే ఇప్పుడు టెక్నికల్గా ఎలాంటి ముంపు అయితే ఉండదు ఈ బ్యాక్ వాటర్, ముంపు ఉండదు. ఓకే ఓకే, ఒక 10 అడుగులు 20 అడుగులు ఒక దాన్ని టెక్నికల్గా చూసుకొని పెడతారు, అంతవరకే గోడ కట్టి వదిలేస్తారు. గోడ మీద వచ్చిన నీళ్ళన్నీ ఫ్లో అయ్యి శ్రీశైలం వెళ్ళిపోతాయి. అంటే ఆ ప్రాజెక్ట్ కట్టకూడదు అన్నదానికి చెప్పే సమాధానం ఏంటంటే కర్నూలు మునిగిపోతుంది, కర్నూలు మునిగిపోతుంది. అందుకోసం చెక్ డ్యామ్ అనేది మేము ఇప్పుడు ప్రాజెక్ట్ శ్రీశైలం లాగా పెద్ద ప్రాజెక్ట్ కట్టమంటం లేదు, బ్యారేజ్ చెక్ డ్యామ్ టైపులో కట్టండి. ఆ నిలబడ్డ నీళ్ళను మనం దీనికి ఉపయోగించుకుంటాం. అక్కడ కట్టినా కానీ దాని తర్వాత మనకు సపరేట్ కెనాల్స్ అనేవి మనం ఎగువ భాగంలో మనం సపరేట్ కెనాల్స్ పెట్టేసుకుంటే వాటర్ని డైవర్ట్ చేసుకోవచ్చు. వాటిని ఇప్పుడు అందరినీ కానీ పోతిరెడ్డి మళ్ళించుకుని ఎత్తిపోసుకుంటాం. అవి డైవర్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా వాళ్ళు అక్కడ వాటర్ బ్యాలెన్స్ చేస్తున్నారు, శ్రీశైలం దగ్గర బ్యాలెన్స్ చేస్తున్నారు. అందుకే కదా సార్ ఇప్పుడు వీళ్ళకు బోర్డు ఉండేది, వాటర్ బోర్డు ఎందుకు ఉంది? అది మేనేజ్ చేయడానికే కదా ఉండింది. బ్యారేజ్ అని ఎందుకన్నారు? అదే చిన్న తలుపులు పెట్టినారు, అంతవరకు నీళ్ళు వచ్చిన దాకా పెట్టుకుంటారు, ఎక్కువైతే వదిలేస్తూ ఉంటారు, అంతే. అదే 2 కాలువలకు నీళ్ళు వదులుకుంటారు. ఆ వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ. ఇది కూడా అంతే. మేము ఇంకోటి కూడా ఆలోచన చేసాం, పాత నగరం నుంచి గొందిపర్లకు ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జి కట్టమన్న వాళ్ళకు బ్రిడ్జి అవసరం ఉంది గొందిపర్లకు. సార్ ఇక్కడ అంటే మనకి ఏదైతే సిద్ధేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టడం వల్ల శ్రీశైలం యొక్క డ్యామ్ కూడా ప్రొటెక్షన్ అనేది కొంత ఉంటుంది కదా. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ దగ్గర ఇప్పుడు పైనుంచి వచ్చిన వాటర్ కావచ్చు, మడుగు కావచ్చు, బురద కావచ్చు, అదంతా కూడా డ్యామ్ని దెబ్బతీస్తూ ఉంది. సో ఎప్పుడైతే సిద్ధేశ్వరం దగ్గర మనము ఒక బ్యారేజ్ కట్టగలిగితే శ్రీశైలం యొక్క ప్రాజెక్ట్కి కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఫిల్టర్ మెకానిజం అనేది సిద్ధేశ్వరం దగ్గర చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ అక్కడ మీరు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర క్లీన్ చేయాలన్నప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి, శ్రమతో కూడుకున్నటువంటి పని. కానీ దీన్ని ఇక్కడ కట్టడం వల్ల కూడా ప్రయోజనమే ఉంది. రెండోది సార్ ఇంకొక విషయం తెలియదంటే, ఇప్పుడు విజయవాడలో మన వరదలు వచ్చాయి దాదాపుగా, అక్కడంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఇక్కడ కూడా ఒక అంటే బ్యారేజ్ లాంటిది పెట్టడం వల్ల ఎగువ భాగంలో మనం దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. టీఎంసీలు గుండ్రేవాళ్ళు ఉంటే నిలబెట్టుకుని కదా, అప్పుడు వాళ్ళకు కూడా వరద తగ్గేది కదా. విజయవాడ వాళ్ళకు కూడా ఫోర్స్ తగ్గు కదా, వాళ్ళకు కూడా ఫోర్స్ తగ్గుతుంది, వాళ్ళ యొక్క నగరం కూడా రక్షణలో క్షేమంగా ఉండేది కదా. ఇది ఉభయతారకంగా కూడా అనుకూలమే కదా సార్. అనుకూలమే. ఇవన్నీ కొంచెం బ్రాడ్ మైండ్తో ఇప్పుడు నేను ఇందాక చెప్పబోయానే 95 తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారులు, ఎమ్మెల్యేలు అయినందున ఎంతకాడికి వాళ్ళ వ్యాపారాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవడానికి పదవి పనికి వస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ ప్రజాక్షేమం కోసం ఈ పదవిని ఉపయోగిద్దామని 190 మంది ఆలోచించట్లే. 190 మంది ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు, ఎంపీలు కానీ వాళ్ళ పదవిని వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు. అదే కాస్త శ్రద్ధ ఒక 10% అన్నా ప్రజల మీద పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఎంతవరకు చేస్తారు? అంతా చదువుకున్న వాళ్ళే, జ్ఞానవంతులు. ఇప్పుడు మనం చేసిన డిస్కషన్స్ వాళ్ళకి తెలియవని కాదు, తెలుసు, కానీ పట్టుకోవట్లే. సార్ ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు ఏమన్నారంటే, ఫ్యాక్షనిజం అనేది రాయలసీమలో పోలేదు, దాని రూపం మారింది, ఆ రూపం మారి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది అని అంటున్నారు. ఇది వాస్తవమా సార్? ఇప్పుడు మొరటోళ్ళు కొట్టుకునేదానికి చదువుకునే వాళ్ళు కొట్టుకునేదానికి తేడా ఉన్నట్టుగా ఇప్పుడు అంతా చదువుకున్నారు, అంతా వ్యాపారాలు నేర్చుకున్నారు, ఒకరికొకరు కోఆపరేషన్. కొరే నీ దగ్గరికి నేను రాను, నా దగ్గరికి నువ్వు రావద్దు, మనం దొంగలు ఊర్లు పంచుకున్నారంటారే ఆ టైపులు పంచుకొని, పర్సంటేజ్లు పంచుకొని వీళ్ళు క్షేమంగా వాళ్ళు ఒళ్ళు కదలకుండా వాళ్ళ ఆస్తులకు వాళ్ళకు ఏం డ్యామేజ్ జరగకుండా కాపాడుకుంటూ, ఒకరినొకరు కాపాడుకుంటూ రెసిప్రోకల్గా వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ రాయలసీమను అభివృద్ధి చేయట్లే. ఓకే, అది జరుగుతుంది. కాబట్టి
కాస్త ఒక 10% అన్న మీ దృష్టి దీని మీద పెడితే ఈ స్కీములన్నీ కూడా పూర్తయితే ప్రజల దాహార్తి తీరుతుంది, ఆ పొలాల దాహార్తి కూడా తీరుతుంది, వలసలు తగ్గుతాయి. దీనివల్ల ఏమైందంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ బాగా వస్తాయి, దానివల్ల ఆగ్రో ఇండస్ట్రీస్ వస్తాయి, దానివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుతాయి, దానివల్ల ప్రొడక్షన్ జరుగుతుంది, దానివల్ల ప్రజల ఆదాయం పెరుగుతుంది, గవర్నమెంట్ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన పని ఉంది. సార్, కృష్ణా జిల్లా ఆ ప్రాంతాల్లో 20 అడుగుల లోతులో అంటే బోర్ వేసుకుంటే వాటర్ పడుతుంది. కానీ మన రాయలసీమలో 500 నుంచి 1000 అడుగుల లోతులో బోర్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ రిజర్వాయర్ల యొక్క కెపాసిటీ పెరిగి బ్యారేజ్లు కట్టుకుంటే ఇక్కడ కూడా వాటర్ అనేది నిలబడుతుంది, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అప్పుడు రైతుకు కూడా లాభమే కదా. చాలా చాలా లాభం. నేను ఇందాక చెప్పానే, జలాలు అంత పెద్ద 20 టీఎంసీల జలాశయం ఉందంటే చుట్టుపక్కల దాదాపు 50-60 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది భూగర్భ జలాల మీద. ఆ ప్రాంతంలో అంతా బోర్లు యాడ్ వేసుకున్నా కూడా నీళ్లు పడతాయి. సార్, ఇప్పుడు మరుగునీటితో మనకి ఇప్పటికీ మన కర్నూలు జిల్లాలో నగరానికి అంటే ఏవైతే మురికి నీరు అంటామో, ఎండాకాలం వచ్చేసరికి అంటే వర్షాకాలం ఏమో మంచిగా ఫిల్టర్ చేసి వాటర్ వచ్చేస్తుంది. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఏవైతే ఫిల్టర్ని 4-5 దశలలో ఫిల్టర్ చేసి మనకు వాటర్ అందించాల్సి ఉంటుంది. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని 4 దశలు కాకుండా 2-3 దశల్లోనే నీటి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నీరు తక్కువ అయిపోతుంది కాబట్టి. సో అప్పుడు కూడా అతిసార వ్యాధులు చాలా ఎక్కువ ప్రబలుతున్నాయి, ముఖ్యంగా ఎండాకాలంలో కూడా. ఎందుకంటే సరైనటువంటి ఫిల్టర్ మెకానిజం లేక క్వాలిటీ వాటర్ అనేది ప్రజలకు చెందట్లేదు. రెండో విషయము, మనం ఇళ్ళలో వాడుతూ ఉంటాం సార్. అంటే ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, మన ఇళ్ళల్లో ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్ట్కి నాకు ఏంటి సంబంధం అనే ప్రతి ఒక్కరిలో మదిలో ఉంటుంది, రైట్? సో వాళ్ళకు కనువిప్పుగా ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే ఫిల్టర్స్ ఉంటాయి సార్, ఇంట్లో వాటర్ ఫిల్టర్స్. దాంట్లో మట్టి నీరు వచ్చింది అనుకోండి, తొందరగా మీరు ఫిల్టర్ మార్చాలి, అవునా? అదే మంచినీరు వస్తే 6 నెలలకో సంవత్సరానికో మారుస్తాం, రైట్? అలాగే మన ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్, అన్నీ డిష్ వాషర్ అన్నీ తొందరగా బోరుకు వచ్చేస్తాయి. అదే ఒకవేళ స్వచ్ఛమైన నీరు వస్తే ఎక్కువ లైఫ్ వస్తుంది. అంటే మనకు తెలియకుండానే మన మీద భారం పడిపోతూ ఉంది, నష్టపడిపోతున్నాం, అన్ని రకాలుగా నష్టపడిపోతాం. ఇంట్లో బోర్ ఉంది కదా, నాకు ఇంట్లో నుంచి వాటర్ వస్తాయి అనుకుంటాం. కానీ 500 నుంచి 1000 అడుగుల లోతు నుంచి నీరు తీయాలంటే ఎంత కరెంట్ కాలుతుంది, దాని స్లాబ్ రేట్ మారిపోతే ఎంత యూనిట్స్కి పైసా ఎంత ఎక్కువ అవుతుంది. సో ఇది ఒక కామన్ మ్యాన్ అనేది గమనించలేకపోతా అన్నాడు. నెల్లూరు నగరంలో నేను 74లో ఉన్నాను, అక్కడ పనిచేస్తూ. ప్రతి ఇంట్లో ఒక చిన్న హ్యాండ్ బోర్ ఉండేది. 20 అడుగులు పైపులు వేసుకుంటే చాలు. అవసరమైనప్పుడల్లా అప్పుడు ఇట్లా కొట్టేసుకోవటమే. అప్పుడు ఈ మోటార్లు గిట్టలు పెట్టుకునే అలవాటు లేదు పెద్దగా. అప్పుడు పెద్ద పెద్ద షావుకారులు పెట్టుకునే వాళ్ళు మోటార్లు. తక్కిన వాళ్ళంతా అవసరమైనప్పుడు ఇట్లా కొట్టుకొని తీసుకుని వాడుకోవడం. స్వచ్ఛమైన నీరు తాగేవాళ్ళు. పెన్నా నది ఉంది వాళ్ళకి. ఆ రకంగా విజయవాడ, గోదావరి జిల్లాలో కూడా ఈ పద్ధతి ఉంది. ఇప్పుడు అంటే దానికి కూడా చిన్న మోటార్ పెట్టి కొట్టుకుంటూ ఓవర్ హెడ్ ట్యాంక్ కొట్టుకుంటున్నారు. ఆ రకమైన పరిస్థితి మనకు కూడా వచ్చు. మేము అందుకే చెప్పేది, గొందిపర్ల అండ్ 1 టౌన్ ప్రాంతంలో ఒక బ్రిడ్జి కడితే, బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కడితే, ఆడ కూడా ఒక చిన్న చెక్ డ్యామ్ లాంటిది కట్టుకుంటే ఈ కర్నూలు నుంచి సుంకేసుల వరకు నీళ్లు నిలబడతాయి. నీళ్లు నిలబడ్డప్పుడు ఆ నీరు అంతా భూగర్భ జలాలుగా పారుతూ ఉంటాయి. ఒకటి మత్స్య సంపద పెరుగుతుంది, బోట్ షికారింగ్ చేసుకోవచ్చు, ఏ రకంగా అయినా నీళ్లు వాడుకోవచ్చు. రేపు ఏదైనా అవసరమైతే దాని నుంచి పంపు చేసుకొని మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా కొట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అసలుకే మోసం వచ్చేటట్టుగా మన వాళ్ళు వాటి మీద దృష్టి పెట్టట్లేదు. అది వచ్చిన మనకు పెద్ద లోపం. మరి ఈసారన్నా కూటమి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా మాట్లాడుకొని రాయలసీమకు ఒక మేలు చేయాలని ఒక తలంపుతో ముందుకు రావాలని చెప్పేసి వారందరికీ నమస్కరిస్తాను. అంటే సార్, ఇప్పుడు ముఖ్యంగా కర్నూలు నగరానికి నీటి ఎద్దడి శాశ్వతంగా తీరాలంటే ఒకటి గుండ్రేవుల ప్రాజెక్టు, ఇంకా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కదా. కర్నూలు నగరానికి అంటే గుండ్రేవులే అదొక్కటి సరిపోతుంది, చాలు. గుండ్రేవులు ఒక్కటి చాలు. కర్నూలు జిల్లా కంటే ఇంకా ఏం గుండ్రేవుల కంటే ఇందాక చెప్పాను కదా, గుండ్రేవులతో పాటు ఆర్డిఎస్ కావాలి, రాఘవేంద్ర కావాలి, నగరడోన కావాలి, వేదవతి కావాలి, అందిరేని నీళ్లు కావాలి, ఎల్ఎల్సి కావాలి. ఇవన్నీ వస్తే కర్నూలు జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుంది. వీటి మీద దృష్టి పెట్టమని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ కోరుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఒక రాయలసీమ వాదిగా రాయలసీమ వాదిగా నేను కోరుకునేది ఏంది, ఎవరన్నా చేయండి, తెలుగుదేశం వాళ్ళు చేయండి, 2
ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, వైసీపీ ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కావచ్చు. నువ్వు చెప్పుకోయ్యా, నేను గురు రాఘవేంద్ర తెచ్చినా, నేను నగరడోన తెచ్చినా, నేను ఏదవతి చెప్పినా, నువ్వు ప్రచారం చేసుకుంటే తప్పేం లేదు చేసిన పనికి. ఆ రకంగా మీరు ఒక పేరు తెచ్చుకుంటారు కదా అని నేను చెప్పేది. నిజమే. దాని మీద దృష్టి పెట్టమని మొన్ననే బస్తిపాటి నాగరాజు గారికి కూడా చెప్పా. సార్ మీరు ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు మరి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఎంపీ అయినారు, ఏదో ఒక మంచి అదృష్టవశాత్తు దీన్ని ఉపయోగించుకొని బీసీలకి అంతా వెస్ట్ సైడ్ అంటే బీసీలనే ఎక్కువగా ఉండేది, వారి కోసం ఈ గుండ్రేవాళ్ళ మీద దృష్టి పెట్టండి అంటే ప్రస్తుతానికి నేను వేదవతి మీద పెట్టినానండి, నెక్స్ట్ దీని మీద కూడా పెడతానని చెప్పారు. అలా వాళ్ళు దృష్టి పెట్టి కొంచెం అంటే కోస్తాంధ్రలో నాయకుల యొక్క పోరాట పటిమ ఎలా ఉందంటే సార్, వాళ్ళు మొత్తం కూడా కోస్తా అంటే సముద్ర తీరం, వాళ్ళందరూ కొట్లాడేది, ప్రతి జిల్లా నాయకులు కొట్లాడేది అంటే ఇతర జిల్లాలతోటి, మా జిల్లాలో పోర్టు పెట్టండి, మేము మా యొక్క ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అంటే వాళ్ళు పోర్ట్ల కోసం కొట్లాడుతున్నారు సార్. పోర్ట్స్ పెట్టమని మా జిల్లాలో. మన పరిస్థితి ఎట్లుందంటే కోడిగుడ్డు కాంట్రాక్ట్ల కోసం మనం కొట్లాడుకుంటున్నాం సార్. ఇది మన దుస్థితి. అది అక్కడ ఉన్న కోడిగుడ్డు దగ్గరే ఉన్నాం, కోడిగుడ్డు కాంట్రాక్ట్ల కోసం మనం కొట్టుకుంటున్నాం, కోడి దగ్గర పోవట్లే, గుడ్డు దగ్గరే ఉన్నాం మనం. అది సార్, ఇది మన యొక్క రాజకీయంగా మనము రాయలసీమ కోసం ఉన్న స్థితి. వాళ్ళు సిద్ధపడాలి, దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం రాజకీయ నాయకులకు చాలా ఉంది. ఆ విధమైన ఒత్తిడి తెమ్మని ప్రజలను కూడా కోరుతాం. మీరు అడగండి, అయ్యా మనకు అది ఏ ఏరియా వల్ల ఆ ఏరియా మనకు కావాల్సిన ప్రాజెక్టు తెప్పియండి అని చెప్పేసి పోయి నా రేషన్ కార్డు ఇప్పినా, ఆధార్ కార్డు ఇప్పి, ఇవి కాదు ఎప్పుడు చిల్లర విషయాలే కాదు, ఇట్లాంటివి కూడా అడుగుతుండండి. ప్రజలలో ఒక మార్పు రావాలి, సామాజిక చైతన్యం ఒకటి తీసుకురావాలి. మా ప్రయత్నాలన్నీ అవే. ఇవన్నీ సమాజంలో చేరి సామాజిక చైతన్యం వచ్చి వాళ్ళని అడిగే స్థితికి, వాళ్ళని ప్రశ్నించే స్థాయికి మనం వెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళు కూడా కాస్త అలర్ట్ అవుతారు. లేకపోతే మేము డబ్బులు ఇచ్చినా ఓట్లు వేయించుకున్నాం ఎందుకు చేయాలనే ధోరణిలోనే ఉంటారు. కాదు, మేము డబ్బులు తీసుకొని కూడా మీకు ఓట్లు వేయం చూడండి మీరు చేయకపోతే అనే టైపులోకి రావాలి. లేకపోతే మాకు డబ్బులు వద్దేమో ముందది చేయండి అనే స్థితికి సామాజికమైన మార్పు ఒకటి వస్తే అప్పుడు కళ సాకారం అవుతుంది. చూద్దాం, మా కాలంలో అన్నా కొంతవరకన్నా జరుగుతాయని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని, అలాగే మీ యొక్క మనసులో మాటని కర్నూలు వాయిస్కి మీరు అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్. భవిష్యత్తులో అంటే ఇప్పుడు కర్నూలు జిల్లా వరకే మనం చర్చించాం సార్, భవిష్యత్తులో వీలవుతే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడదాం, అలాగే సంపూర్ణంగా రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. రాయలసీమ మీద కూడా ఉంది, కాకపోతే ప్రస్తుతం కర్నూలు విషయం గురించి కొంచెం ఆవేదనగా ఉంది కర్నూలు వాసిగా, అందుకోసం ముందు చెప్పాను. రాయలసీమ మీద కూడా నాకు అవగాహన ఉంది. ఇంతకుముందు కూడా మేము రాయలసీమ విద్యావంతుల వేదిక ద్వారా కానీ ఇంకా ఇతరత్ర మేము పోరాటం చేశాం. అప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడే చేశాను నేను. ఇప్పుడు కూడా రాయలసీమ మొత్తము ప్రస్తుతానికి మనం కర్నూలు ఒక శాంపిల్గా తీసుకున్నాం. దీన్ని దృష్టిలో తర్వాత అన్ని జిల్లాలు అట్లాగే వెనుకబడితనం గల ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ కొత్త జిల్లాలు వచ్చాక వాటి అభివృద్ధి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకే తరహాలో అభివృద్ధి కావాలి. జీడిపి కర్నూలు జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కము 26 జిల్లాల్లో చివరి స్థానంలో ఉన్నాం. పేదరికంలో కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు, ఆ దాంట్లో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నాం. అన్ని విధాల కర్నూలు జిల్లా చివరి స్థానంలో, శ్రీకాకుళం కన్నా చివరి స్థానంలో ఉన్నాం మనం. దాన్ని అధిగమించాలంటే ఈ జలవనరులే మనల్ని కాపాడుతాయి. దానికోసం పోరాటం తప్పకుండా. రాయలసీమ మొత్తం విషయాలు కూడా విస్తృతమైనటువంటి అవగాహన మీలో ఉంది కాబట్టి వీటి గురించి నేటి తరానికి మీ యొక్క విలువైన సూచన అనేది ఎంతో వరకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువతకి గత పరిస్థితి అనేది తెలియదు, వాళ్ళు చదువుకోలేదు. మేము సమైక్యాంధ్ర పోరాటంలో కూడా ఈ అంశాల మీద పెద్ద దృష్టి పెట్టాము. ఆ మూమెంట్లోనే గుండ్రేవాళ్ళకు సర్వే చేయమని ఆర్బీఐ అసోసియేట్స్ అనే వాళ్ళకు కిరణ్ కుమార్ రెడ్డి గారు 70 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేయించినారు. ఆయనే ఫస్ట్ 2013లో. అందువల్ల దీనికి కేఆర్ఎం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కూడా సంబంధం లేదు, వాళ్ళ అనుమతి కూడా అక్కర్లేదు. మనం ఎందుకంటే తెలంగాణ విడిపోకముందు ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే మనం నిర్ణయాలు అనేది జరిగిపోయినాయి. ఆ ఇబ్బంది కూడా మనకు లేకపోతే తెలంగాణ వాసులతో, తెలంగాణ అధికారులతో, మంత్రులతో మాట్లాడి మనం దీన్ని వాళ్ళకు కూడా అవసరం, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అభ్యంతరం ఏం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. కర్ణాటక వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. మన వాళ్ళే చొరవ చూపట్లే. 23లో కేఆర్ఎంబి సమావేశం జరిగినప్పుడు అజెండాలో వాళ్ళు గుండ్రేవాళ్ళను పెట్టారు తెలంగాణ వాళ్ళు. ఈ జగన్ ప్రభుత్వం దాన్ని ప్రస్తావించాలి అజెండాలో.
అందువల్ల వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. అట్లా ఆ విధంగా చేస్తున్నారు. మరి ప్రస్తావించవచ్చు కదా, ప్రస్తావించలే. దాంతో అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ అవకాశం రాలేదు. కాబట్టి నెక్స్ట్ రాయలసీమలో పరిస్థితులు కూడా మీకు తప్పకుండా ఈసారి మీరు ఎప్పుడన్నా వస్తే తప్పకుండా వివరాలు కూడా అందించగలను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.